హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి. లదాఖ్ సిరీస్లో మనమైతే డే 4కి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి ఏంటంటే నైట్ మనము అమృత్సర్ వరకు స్ట్రెచ్ కొట్టాలనుకున్నాం, కానీ నైట్ కొంతమంది కొంచెం అలసిపోయినట్టు ఉండేసరికి రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి మధ్యలోనే ఆగిపోయినాం అనమాట. సో ఇప్పుడైతే పంజాబ్ స్టేట్లోకి ఎంటర్ అయినాం. రాత్రి మేము ఉన్న దాబా ఇక్కడే అనమాట. దీంట్లోనే వాళ్ళు మనకి స్టే ఇచ్చారు రాత్రి, ఈ హోటల్ ఓనర్స్. బైకర్స్కు అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అనమాట. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. సో మనం నైట్ స్టే అయితే ఇందులోనే ఫ్రీగా చేసామన్నమాట. హర్జిందర్ టూరిస్ట్ డాబా. ఎవరైనా బైకర్స్ వస్తే కనుక తప్పకుండా ఇక్కడికి రండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అయితే అమృత్సర్ అనమాట. సో అమృత్సర్కి ఇప్పుడు ఈ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇవాళ అమృత్సర్ అక్కడ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి శ్రీనగర్ బయలుదేరుతాం అనమాట ఇవాళ అయితే. మరి ఎక్కడి వరకు వెళ్తాం అనేది నాకైతే క్లారిటీ లేదు. ఇంతమంది బైకర్స్ని కూడా చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎక్కడి వరకు వెళ్తాం అనేది క్లారిటీ లేదు నాకైతే. సో ఇవాళ టార్గెట్ వచ్చేసి అయితే అమృత్సర్ నుంచి శ్రీనగర్ స్టార్ట్ అయిపోవాలి. అమృత్సర్ నుంచి శ్రీనగర్ డెస్టినేషన్ వచ్చేసి 400 కిలోమీటర్స్ అనమాట. సో అందరం అయితే గేరప్ అవుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకా వెళ్తూ మధ్యలో మాట్లాడుకుందాం. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ అమృత్సర్. సో ఇప్పుడు మనమైతే అమృత్సర్లో ఉన్నాం అనమాట. అమృత్సర్ ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి ఆల్మోస్ట్ మనకి 8 కిలోమీటర్స్ ఉంది, 8.5 కిలోమీటర్స్ ఉంది. సో మనం అమృత్సర్ ఇచ్చేసరికి మనకి 4 o'clock అయిందనమాట. మనము ఇక్కడ ద బబుల్స్ అనే హోటల్లో రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడనే ఫ్రెష్ అయినాం మనము. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 8.5 కిలోమీటర్స్ ఉంది గోల్డెన్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళేసి గురుద్వారాలో దర్శనం చేసుకొని మనము అక్కడ చిన్న షాపింగ్స్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో టు గోల్డెన్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం గోల్డెన్ టెంపుల్ ముందు ఉన్నాము. టైం 8 o'clock. కొంచెం పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు ఇప్పుడు, కానీ లోపలికి ఎంటర్ కావాలి మనము. లోపలైతే వీడియో ఏముండదు అనమాట. సో వెనక వచ్చేసి చెప్పుల డిపాజిట్ కౌంటర్ అనమాట. అక్కడ చెప్పులు ఫ్రీ అనమాట. ఇది కూడా కాస్ట్. చెప్పులు డిపాజిట్ చేసి లోపలికి ఎంటర్ కావాలా. సో మనమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో లోపలికైతే వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఇంకా లోపలైతే వీడియో తీయలేము అంతకంటే ఎక్కువ, మీకు తెలిసిందే కాబట్టి. సో అమృత్సర్ నుంచి అయితే ఇవాళ వీడియో ఇదే అనమాట. ఇక్కడ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము శ్రీనగర్కి బయలుదేరబోతున్నాం అనమాట. ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం పంజాబ్ అమృత్సర్లో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి. మన లదాఖ్ సిరీస్లో డే 4 ఇవాళ అయితే. సో మనమైతే ఇప్పుడు అమృత్సర్లో ఉన్నాం అనమాట. అమృత్సర్ దాటి కొంచెం శ్రీనగర్ హైవేకి వచ్చేసినాం ఇక్కడికి ముందుకి. సో మనం టువర్డ్స్ శ్రీనగర్ వెళ్ళాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట ఇవాళ. నిన్నైతే స్టే అమృత్సర్లో చేసినాం అనమాట. సో ఇవాళ ట్రావెల్ వచ్చేసి 400 కిలోమీటర్స్. ప్రస్తుతానికి ఇక్కడైతే మేము ఈ దాబా దగ్గర మనము టిఫిన్ చేయడానికి ఆగినాము. సో ఇక్కడ నుంచి ఇంకొంతసేపట్లో స్టార్ట్ అయిపోతున్నాము. అందరం ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇవాళ డెస్టినేషన్ అయితే ఎట్ ఎనీ కాస్ట్. యాక్చువల్గా 1 day లాగ్ అయింది. సో ఎట్ ఎనీ కాస్ట్ ఇవాళ శ్రీనగర్ రీచ్ అవ్వాలనే సైడ్ ఉన్నాం అనమాట. సో
ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మోటో బ్లాగింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే టెంపరేచర్ చాలా 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 హై ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 48 డిగ్రీస్ వరకు కూడా ఉందన్నమాట టెంపరేచరు. సో అవ్వట్లేదు అనమాట. గోప్రో పెట్టుకొని హెల్మెట్ వెయిట్ ఎక్కువ అయిపోయి చెమట నెత్తిలోంచి కారిపోతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మోటో బ్లాగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేను. శ్రీనగర్ నుంచి కొంచెం కూల్ ఏరియా స్టార్ట్ అయినాక చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు ఉన్నా అదే హైవేనే కదా, ఎంతసేపు ఉన్నా కూడా. సో చూపించడానికి కూడా ఏముండదు కాబట్టి మోటో బ్లాగ్ చేయట్లేదు. ఒకసారి మనం శ్రీనగర్ రీచ్ అయ్యాక మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్గా అయితే జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ కాబోతున్నాం. కాశ్మీర్ ఎంట్రన్స్ టోల్ అనమాట అది. సో వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. సో మనమైతే శ్రీనగర్కి ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం. ఇంకా 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. మనమైతే జమ్మూ కాశ్మీర్ దగ్గరికి ఎంటర్ అయిపోయినాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్. సో ఇప్పుడు మనం వెళ్ళే దారి అయితే శ్రీనగర్లో ఉన్న పరీ మహల్కి వెళ్తున్నాం అనమాట. సో నైట్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ కాదు కానీ తెల్లారిపోయింది అనమాట. సో ఇంకా ఇక్కడ కాశ్మీర్లో మామూలు లాడ్జ్ని హాస్టల్ అంటారు అనమాట. ఆ హాస్టల్ దగ్గర ఒక హాస్టల్లో స్టే తీసుకున్నాము. హాస్టల్లో ఒక డార్మెటరీ. సో పర్ హెడ్ వచ్చేసి మాకు 250 రూపీస్ ఛార్జ్ చేశారనమాట వాళ్ళు. అంటే మేము లగేజ్ పెట్టుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయలుదేరడానికి. సో హాస్టల్ నుంచి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము అందరం కలిసి బయలుదేరినాం అనమాట. బయలుదేరి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఎంటర్ అయ్యే ప్లేస్ వచ్చేసి పరీ మహల్ అనమాట. యాక్చువల్గా ఈ రూట్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రపతి గవర్నర్ ఉంటారనమాట. సో చాలా టైట్ సెక్యూరిటీలో ఉంది ఈ ప్లేస్ అయితే. మొత్తం బ్యాగేజ్ అంతా కూడా చెక్ చేసి ఇప్పుడే మనల్ని రిలీజ్ చేశారు. సో హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గోపాలన్ రెడ్డి. ఇవాళ మనం వచ్చేసి శ్రీనగర్లోనే ఉన్నాం. సో నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పరీ మహల్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. సో వెనక వ్యూ బాగుంది కదా. సో వెనక వ్యూ బాగుందని చెప్పేసి తీసిన. సో మనమైతే ఇప్పుడు పరీ మహల్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుందో. సో పరీ మహల్ దగ్గర అయితే అడల్ట్కి 24 రూపీస్, చైల్డ్కి 12 రూపీస్ టికెట్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ ముందే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని మనము ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం అనమాట పరీ మహల్లోకి. Hello, bhai. Hi, how are you? I'm good, bhai. How are you? I'm fine, bro. Where from you? I'm from Hyderabad. Hyderabad. बिरयानी लानी थी यार थोड़ी सी। उधर से लाने। हम यहाँ का हिरसा खराब हो जाएगा यार। चलो, आप कैसा लगा कश्मीर हमारा? मस्त था। मस्त। कहाँ घूमे? हम दिल्ली एंट्री हुआ, दिल्ली से अमृतसर जम्मू ने स्टे किया, सीधा कश्मीर। कैसा लगा कश्मीर? इमीडिएट चेंज आ गया। ठंड लगा था जब तक जल रहा था पूरा। अच्छा, कल कहाँ जाने का प्रोग्राम है? अभी तो आज का बाद परी महल लाल चौक यहाँ से बैक जाना पड़ेगा, उधर से सोनमार्ग कैंपिंग है। चलो, हैव अ गुड नाइट। थैंक यू। कल कारगिल जाना है इंशाल्लाह, आपको फिर और सर्दी मिलेगी। थैंक यू सो मच। चलो, 0 पॉइंट पे आपको बहुत बर्फ मिलेगी। थैंक यू सो मच भाई। यस। సో మనమైతే పరీ మహల్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో పరీ మహల్ లోపల వ్యూ అయితే ఇలా ఉందన్నమాట.
అయితే నిన్న మనము అమృత్సర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము కదా. ఆ ఎంటర్ అవ్వగానే మనకి కాశ్మీర్లోకి ఎంటర్ కాగానే మనకైతే డిఫరెన్స్ తెలిసిందనమాట. నిన్నటి వరకు 48 degrees ఉన్న ఎండ కాశ్మీర్లోకి ఎంటర్ కాగానే నాకు తెలిసి ఆల్మోస్ట్ 3-4 degreesకి వచ్చేసింది అనమాట. సో అసలు మస్తు ఉండే వెదర్ అయితే. ఇంకోటి ఏంటంటే నైట్లో కొట్టినాం కాబట్టి మాకు కాశ్మీర్కి ఎంటర్ అయ్యేటప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అయ్యే రోడ్డు చాలా అడ్వెంచరస్ ఉండే అనమాట. రోడ్డు ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చేసినాం అనమాట అందరూ. Told you how to run the race, every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. పరిమాణాలు ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన సిటీలో గోల్కొండ కోట ఎట్లనో సేమ్ ఇంచుమించు అలాగే ఉందన్నమాట. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో ఇంకా టైం లేదు. ఇక్కడి నుంచి అయితే మనము ఇంకా లాల్ చౌక్ వెళ్ళిపోదాం. సో అక్కడ కూడా కొంచెం షూట్ చేసుకొని డైరెక్ట్ సోన్మార్గ్ వెళ్ళిపోదాం. సోన్మార్గ్ వ్యూస్ అన్నీ చూద్దాం ఎట్లుందనేది. నేను కూడా ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది ఎట్లయినా కూడా. మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి లాల్ చౌక్ బయలుదేరుతాం. और खाने के लिए याच्यात सगळं मागून शिका 5 दिवसासाठी 4 बॅगा घेणार. कुठे गेला? ब्लॉग करतात ते ब्लॉग. हे बघ त्यांच्याकडे काय बघ कॅमेरासाठी गोप्रो लावतात. घर घेऊन येतात मॅगी वगैरे. सबको मैगी चाहिए, इनको चावल चाहिए. कुछ आता है उसको, चिकन आता है, मटन चावल ज्यादा. और टोटल कितना किलोमीटर हो जाएगा अभी कितना किलोमीटर हो जाएगा पूरा कंप्लीट हैदराबाद? ऑल द बेस्ट. हैप्पी जर्नी. क्या कैमरा है? 360 डिग्री कैमरा है, पूर्ण सराउंडिंग दिखती है. अरे हैदराबाद चलिए ऑल द बेस्ट फॉर यू. ऑल द बेस्ट फॉर यू. ऑल द बेस्ट अरुण. उसको नहीं